నమస్కారం ఆరోగ్యమే మహాభాగ్యం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో ముఖ్యంగా మన శరీరంలో చాలా వరకు శ్వాస తీసుకోవడంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషించేది ఊపిరితిత్తులు. మనం ఏది పీల్చుకున్నా నేరుగా ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది కాబట్టి అక్కడ ఊపిరితిత్తుల్లో ఎలాంటి ప్రమాదం జరిగినా, అంటే ఊపిరితిత్తుల్లో వాపు రావడం లేదా గడ్డలు కావడం, లంగ్ క్యాన్సర్ బారిన పడడం లేదా ఊపిరితిత్తుల్లో నీరు రావడం, ఆస్తమా లాంటి ప్రాబ్లమ్స్ రావడం, వీటన్నింటి వచ్చినప్పుడు మనం వీటికి ట్రీట్మెంట్ ఏ విధంగా తీసుకోవాలి, రాకుండా ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి, ఊపిరితిత్తులు ఆరోగ్యవంతంగా ఉండాలంటే ఏం చేయాలి, వీటన్నిటికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అందించడానికి మనతో పాటు ఉన్నారు సన్ రైజ్ హాస్పిటల్ డాక్టర్ నరేంద్ర కుమార్ నాయుడు, పల్మనాలజిస్ట్, ఊపిరితిత్తుల వైద్య నిపుణులు నరేంద్ర కుమార్ నాయుడు గారు మనతో ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. హాయ్ సార్. హలో. ముఖ్యంగా సార్, మన శరీరంలో ఊపిరితిత్తులు మన శ్వాస తీసుకోవడంలో చాలా క్రియాశీలకమైన పాత్ర పోషిస్తాయి. ఇలాంటి ఊపిరితిత్తుల యొక్క అసలు ఈ బేసిక్స్, అంటే ఈ ఊపిరితిత్తులు చేసే పని ఏంటి, ఈ ఊపిరితిత్తులకు సంబంధించి ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? మన శరీరంలో 2 ఊపిరితిత్తులు ఉంటాయండి. అవి పుట్టుకతోనే పుట్టిన వెంటనే ఏదైతే బిడ్డ ఏడుస్తారంటారో ఆ ఏడుపుతో ఫస్ట్ ఊపిరితిత్తుల ఫంక్షనింగ్ అన్నది స్టార్ట్ అవుతుంది. ఓకే, ఊపిరితిత్తుల పనితీరు అన్నది ఊపిరితిత్తుల పని ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు శరీరంలో అన్ని భాగాలు ప్రతి క్షణంలో పనిచేస్తూ ఉండవు. ఇప్పుడు సపోజ్ మనం కూర్చొని ఉన్నాం, సో మన బాడీలో ఉన్న మజిల్స్ అన్నీ రిలాక్స్ అయి ఉంటాయి. ఓకే, నిద్రపోతున్నాం, అన్నీ రిలాక్స్ అవుతాయి. కానీ శరీరంలో కొన్ని భాగాలు ఉంటాయి, మనం పడుకొని ఉన్నా మేల్కొని ఉన్నా పని చేస్తున్నా అవి కంటిన్యూస్గా పనిచేయాలి. ఓకే, వాటికి రెస్ట్ ఉండదు. అందులో ఒకటి ఊపిరితిత్తులు. సో ప్రతి క్షణం మనం శ్వాస తీసుకుంటుంటాం కదా, తీసుకున్న ప్రతిసారి గాలిలో ఉన్న ఆక్సిజన్ అన్నది లోపలికి వెళ్తూ ఉండాలి, దాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉండాలి. అట్ ద సేమ్ టైం శరీరంలో కార్బన్ డైఆక్సైడ్ తయారవుతుంది, దాన్ని బయటికి వదలాలి. ఈ 2 పనులు సైమల్టేనియస్గా ఊపిరితిత్తులు చేస్తూ ఉంటాయి. ఓకే, మీరు అడిగిన ఇంకో క్వశ్చన్ దాని లక్షణాలు, వ్యాధి లక్షణాలు. యూజువల్లీ ఊపిరితిత్తులకు ఎటువంటి వ్యాధి వచ్చినా మెయిన్గా మనకు కనిపించే లక్షణాలు ఏంటంటే దగ్గు కానీ, దమ్ము కానీ, ఆయాసము, జ్వరం. వీటిలో ఏ ఉన్నా కూడా అవి ఊపిరితిత్తుల వ్యాధులు అయ్యి ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. దీనికి సంబంధించి అంటే ఊపిరితిత్తులకు వ్యాధి వచ్చినప్పుడు మనం హాస్పిటల్ అడ్మిట్ కాగానే మీరు ఇచ్చే ట్రీట్మెంట్ ఏంటి, అంటే ట్రీట్మెంట్ ఏ విధంగా స్టేజెస్లో ఉంటుంది, అసలు ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? అంటే డిపెండ్స్ అపాన్ ద సివియారిటీ. ఇప్పుడు సపోజ్ ఒక పేషెంట్ మనకు, లేదంటే ఒక వ్యక్తి హాస్పిటల్కి రాగానే ఫస్ట్ వాళ్ళని అనలైజ్ చేస్తాం. నేను ఇంతకుముందు చెప్పిన లక్షణాల్లో ఏ సివియారిటీ ఎంత ఉంది అన్నది. ఓకే, ఇన్ కేస్ దాంతోపాటు మెయిన్గా ఆక్సిజన్ లెవెల్స్, ఊపిరితిత్తుల్లో ఎనీ ప్రాబ్లం, దమ్ము కానీ దగ్గు కానీ ఉన్నప్పుడు ఆక్సిజన్ లెవెల్స్ అనేవి పడిపోయే ఛాన్స్ ఉంటుంది. యూజువల్లీ అది 98 or 99 ఉంటుంది నార్మల్గా. ఎనీ పేషెంట్, ఎనీ ఇండివిజువల్, అంటే నార్మల్గా ఉన్న వ్యక్తులు. ఈ ఊపిరితిత్తుల ప్రాబ్లం ఉన్న వాళ్ళకి 95 నుంచి 90% వరకు తగ్గే ఛాన్స్ ఉంటుంది. అది నార్మల్. 90 కంటే ఎప్పుడైతే మనకు తగ్గుతుందో అంటే అప్పుడు అందులో సీరియస్ ప్రాబ్లం ఉన్నట్టు మనం గ్రహించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, లేదంటే వైద్యుల సలహా తీసుకోవాలి. ముఖ్యంగా ఈ ఊపిరితిత్తులకు సంబంధించి చాలా వరకు మనం బయట కూడా చూస్తూనే ఉంటాం, చాలామంది ఆస్తమా వ్యాధితో బాధపడుతూ ఉంటారు. ఈ ఆస్తమా వ్యాధి వచ్చినప్పుడు ఆ ఊపిరితిత్తుల్లో ఎలాంటి మార్పులు వస్తాయి? ఓకే, ఆస్తమా అన్నదానికి చాలా అపోహలు ఉన్నాయండి. యాక్చువల్లీ ఆస్తమా అంటే ఊపిరితిత్తుల్లో మూసుకుపోవడం. ఓకే, ఊపిరితిత్తుల్లో ఒక రకమైన ఎలర్జీ వల్ల ఊపిరితిత్తుల్లో ఉన్న శ్వాసనాళాలన్నీ మూసుకుపోతుంటాయి. దానివల్ల పేషెంట్కి శ్వాస తీసుకోవడం ఇబ్బంది అవుతుంటుంది. దాంతో దమ్ము బయటికి రావడము, రిపీటెడ్గా దగ్గు రావడము, ఇటువంటి లక్షణాలు ఉంటాయి. ఈ ఆస్తమా ఉండే వాళ్ళల్లో ఆ మూసుకుపోయిన ఊపిరితిత్తులు ఎలా ఉంటాయంటే మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇవి 2 ఊపిరితిత్తులు. ఈ ఊపిరితిత్తుల్లో ఈ శ్వాసనాళాలు ఉంటాయి కదా, ఇవి మనం అడ్డంగా చూస్తే, ఇది పొడుగా చూస్తే ఇలా ఉంటాయి. దీన్ని ఎప్పుడైతే అడ్డంగా చూస్తున్నాం అనుకోండి, ఇంత డయామీటర్తో, అంటే ఇంత లోపల గాలి పోవడానికి ఇంత వ్యత్యాసం ఉండాలి.
ఓకే, ఈ ఆస్తమా వచ్చిన వాళ్ళు ఏమవుతుందంటే ఈ ఊపిరితిత్తులను ఈ మాదిరి తయారవుతాయి. సో మీరు బాగా అబ్జర్వ్ చేయగలిగితే ఇది నార్మల్ పేషెంట్. ఇది ఊపిరితిత్తుల నుంచి శ్వాస పోవడానికి ఉన్న స్పేస్. ఇది ఆస్తమా పేషెంట్లో ఏమవుతుందంటే ఇది మొత్తం మూసుకుపోవడం వల్ల ఈ కొంచెమే మిగులుతుంది శ్వాస అందడానికి. సో ఆ పేషెంట్కి శ్వాస అందక దమ్ము వచ్చి ఇబ్బందులు పడతారు. ముఖ్యంగా మీరు అన్నట్టు సరే ఈ ఆస్తమాకి సంబంధించి సీజనల్గా కూడా ఉందంట. అంటే ఈ శీతాకాలమో లేకపోతే వర్షాకాలమో ఈ టైంలో మూసుకుపోవడానికి రీజన్ ఏంటి? అంటే ఎలాంటి బయట నుంచి వచ్చే బ్యాక్టీరియల్ వైరల్ వల్ల మూసుకుపోతాయా? అసలు ఎందుకు ఊపిరితిత్తులు అలా మూసుకుపోతాయి? ఊపిరితిత్తులు మూసుకుపోవడానికి అనేక కారణాలు ఉంటాయి. ముఖ్యంగా ఎలర్జీస్, ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్స్ అంటాం. అంటే బాడీ తయారు చేసేవేమో కొన్ని, అంటే ఎలర్జీస్ కానీ ఇతరత్ర కొన్ని పడని వస్తువులు ఉంటాయి. కొంతమందికి ఫుడ్ ఎలర్జీ ఉంటుంది. ఇప్పుడు కొంతమందికి ఫిష్ పడదు, కొంతమంది ఎగ్కి పడదు. అటువంటి వాళ్ళకు ఆ ఎలర్జీతో ఊపిరితిత్తులు మూసుకుపోతాయి. దీన్ని బ్రాంకోస్పాజం అంటారు. అది కొంతమందికి సీరియస్ కండిషన్ కూడా కావచ్చు. సెకండ్ ఏంటంటే ఎక్స్ట్రిన్సిక్ ఎలర్జీస్, అంటే బయట నుంచి వచ్చేది. మనకు ఈ చలికాలం చలి వల్ల, లేదంటే వర్షము, కొంతమందికి ఐస్ క్రీమ్ తినడము, ఈ పడని వాటి వల్ల కూడా అవుతూ ఉంటాయి. ఇంకా ముఖ్యంగా మనము డిఫరెన్షియేట్ చేయాల్సింది ఏంటంటే నిజంగా అది ఆస్తమానా కాదా. ఎందుకంటే మనం రొటీన్గా చూస్తూ ఉంటాం, దమ్ము ఉన్న ప్రతి పేషెంట్కి ఆస్తమా ఉండాల్సిన అవసరం లేదు. దమ్ములో రకాలు ఉంటాయి, అందులో ఒకటి ఆస్తమా. ఈ ఆస్తమా ఉన్న వాళ్ళు ఇన్హేలర్ వాడుతూ ఉంటారు. దానికి సంబంధించి అంటే వాడినప్పుడు మీరు అన్నట్టు ఏదైతే ట్యాబ్లెట్ వాడతారో దాని ద్వారా వాళ్ళకి రిలాక్సేషన్ అవుతుందా, లేకపోతే ఆ మూసుకుపోయిన ఊపిరితిత్తులు ఓపెన్ అవుతాయా, దానివల్ల రిలీఫ్ ఏముంటుంది? నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇప్పుడు ఏదైతే ఈ ఊపిరితిత్తులు డైమెన్షన్ ఇంత తగ్గిపోతుందో ఈ లోపల ఈ కొంచెమే ఉంటుందండి శ్వాస తీసుకోవడానికి ఉన్న స్పేస్. మనం ఇన్హేలర్ యూజ్ చేస్తే ఏమవుతుందంటే ఏదైతే ఈ మూసుకుందో ఈ పాయింట్ అన్నది ఓపెన్ అవుతుంది. ఓకే, ఓపెన్ అయ్యి మళ్ళీ ఈ నార్మల్ స్టేజ్కి ఈ సైజ్కి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అయితే దీంట్లో మళ్ళీ రెండు రకాలు ఉంటాయి. ఎర్లీ స్టేజ్లో అంటే మనకు ఆస్తమా కానీ ఎలర్జీలు కానీ ఎర్లీ స్టేజ్లో మనం దాన్ని డయాగ్నోస్ చేయగలిగితే ఈ ఓపెనింగ్ అన్న ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. కొన్ని రోజులు కోర్స్ వాడిన తర్వాత వాళ్ళకు పూర్తిగా నయమయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కానీ మనం దాన్ని ఎర్లీ స్టేజ్లో పికప్ చేయలేకపోయినా, లేట్ ఏజ్ వరకు అంటే ప్రాపర్ మెడికేషన్ తీసుకోకపోయినా ఆ రివర్సల్ అన్నది ఛాన్సెస్ తక్కువ ఉంటుంది. అప్పుడు ఎక్కువ కాలం మెడిసిన్ యూజ్ చేసుకోవాల్సి వస్తుంది. సార్ ఇంకోటి ఈ సిఓపిడి అంటే ఏంటి సార్? అసలు దీనికి సంబంధించి దానికి ఆ వ్యాధి వచ్చినప్పుడు ఎలాంటి లక్షణాలు ఉండే అవకాశం ఉంది? సిఓపిడి అంటే నార్మల్లీ మనం బయట చూస్తూ ఉంటాం, కొంతమందికి స్మోకింగ్ హ్యాబిట్ ఉంటుంది, కొంతమందికి తంబాకు లేదా గుట్కా పాన్ పరాగి అలవాట్లు ఉంటాయి, కొంతమంది కట్టెలు పొయ్యి లేదంటే కంటిన్యూస్గా పొల్యూషన్లో పనిచేసే వాళ్ళు ఉంటారు. ఈ ఇతరత్ర కారణాల వల్ల మనకు ఊపిరితిత్తుల మీద ఎఫెక్ట్ పడుతుంది. వాటి వల్ల ఊపిరితిత్తులు అన్నవి సామర్థ్యం తగ్గుతాయి. వీటిని అందరినీ సిఓపిడి కేటగిరీ కిందకి చెప్తాం. మీరు అన్నట్టు నార్మల్గా ఈ టొబాకో వాళ్ళు తీసుకున్న దాంట్లో మనం చూస్తే ఊపిరితిత్తులు బ్లాక్గా అవుతుంటాయి. ఆ బ్లాక్గా అయినప్పుడు అంటే ఎంతవరకు వచ్చిన తర్వాత దాని ఎఫెక్ట్ చూపెట్టే అవకాశం ఉంటుంది? ఇనిషియల్ స్టేజ్లో ఉన్నా కూడా అంటే సమ్ స్పేస్ క్లోజ్ అయిపోయింది ఊపిరితిత్తులు, అయినా కూడా మనం శ్వాస ఫ్రీగా తీసుకోగలుగుతామా లేదా కొంచెం కఠినంగా తీసుకోగలుగుతామా? ఏ స్టేజ్లో అది ఎఫెక్ట్ చూపే అవకాశం ఉంటుంది? అంటే మెయిన్గా ప్రాబ్లం ఏంటంటే ఊపిరితిత్తుల్లో రెండు మెయిన్ పార్ట్స్ ఉంటాయండి. ఒకటి ఈ శ్వాస గొట్టాలు, ఓకే, రెండోది ప్యారెన్కైమా అంటారు. ఈ శ్వాస తీసుకునే మెయిన్ మాస్ స్ట్రక్చర్. ఓకే, ఈ రెండు మనకు ఇనిషియల్ స్టేజెస్లో శ్వాస గొట్టాలు మాత్రమే ప్రాబ్లం వస్తాయి. మెల్లమెల్లగా ఈ ట్రీట్మెంట్ తీసుకోకపోయినా ఇతరత్ర వేరే ప్రాబ్లమ్స్ వచ్చినా లంగ్ ప్యారెన్కైమా కూడా దెబ్బతినే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు రివర్సబిలిటీ ఛాన్సెస్ తక్కువ ఉంటాయి, వాళ్ళ రికవరీకి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి.
వీళ్ళకి ముఖ్యంగా టొబాకో తీసుకున్న వాళ్ళకి అంటే నోట్లో కూడా ప్రభావం చూపుతుంది. అంటే ఫస్ట్లో నోట్లో మనకి ఏదైనా గడ్డలు కావడం అలాంటివి అయినప్పుడే అంటే ఆటోమేటిక్గా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ అనేది కూడా వచ్చే అవకాశం ఉంటుందా? డెఫినెట్లీ. ఇప్పుడు టొబాకో అన్నది ఇప్పుడు ఈ రోజుల్లో మనం చూస్తున్నాము చాలామందికి క్యాన్సర్కి కూడా కారణం ఉంది. అటువంటి వాళ్ళలో ఊపిరితిత్తులు డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ముఖ్యంగా సార్ దీంట్లో మనం అనుకున్నట్టు చాలామంది లంగ్ క్యాన్సర్తో బాధపడుతున్నారు, చాలా క్యాన్సర్లు చాలా రకాలు ఉన్నాయి. బట్ దాంట్లో మనకు కొన్ని ఇంపార్టెంట్ క్యాన్సర్స్ ఉన్నాయి. దాంట్లో ఈ లంగ్ క్యాన్సర్ అనేది చాలా విరివిగా చూస్తున్నాం, చాలా పేషెంట్లు కూడా చూస్తున్నాం. అసలు ఈ లంగ్ క్యాన్సర్ కూడా అటాక్ అవ్వడానికి రీజన్ ఏంటి? మనం తీసుకునే ఫుడ్డా, లేకపోతే మెడిసినా, ఏదైనా వేరే మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్స్ వల్ల రావచ్చు, బయట నుంచి వచ్చే వైరల్, అసలు దీనివల్ల వస్తుంది? లంగ్ క్యాన్సర్ మోస్ట్ కామన్ కాజ్ బయట నుంచి వచ్చే పొల్యూషన్ లేదా స్మోకింగ్, మనకున్న హ్యాబిట్స్. ఈ తంబాకు కానీ లేదంటే చుట్ట కానీ, యూజువల్లీ మనము కొన్ని ప్రాంతాల్లో చుట్ట లేదంటే బీడి ఇవి అడ్డ చుట్ట అంటారు. అంటే ఇక్కడ మన ఏరియాలో కొంచెం తక్కువ, కానీ ట్రైబల్ ఏరియాస్లో వాళ్ళు చుట్టని కాల్చి రివర్స్లో నోట్లో పెట్టుకుని పీలుస్తుంటారు. అటువంటి వాళ్ళలో ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. రెండోది తంబాకు తినే వాళ్ళు ఉంటారు, కంటిన్యూస్గా దవడకు పెట్టుకొని అలాగే పడుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఓకే, ఇటువంటి వాళ్ళలో తంబాకు ఈ పొగాకు ఎక్కువ ఎఫెక్ట్ చూపించి వాళ్ళకి ఇబ్బందులు అయ్యే ఛాన్స్ ఉంటాయి. అది క్యాన్సర్ కారణం అవుతుంటుంది. ఐఎల్డి అంటే ఏంటి సార్ అసలు? ఐఎల్డి అంటే ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ అండి. ఇది ముఖ్యంగా మనము కొంతమందికి దమ్ముతో స్టార్ట్ అవుతుంది లేదా దగ్గుతో స్టార్ట్ అవుతుంది. మెయిన్గా లక్షణాలను చూసుకుంటే ఈ డిసీజ్లో ఏమవుతుందంటే నార్మల్గా లంగ్ ఏదైతే మనం మిగతా అవయవాలతో పాటు ఏజ్ పెరగాలన్నమాట. కానీ ఈ ఐఎల్డిలో ఏమవుతుందంటే ఊపిరితిత్తులు దానంతకు అవే తొందరగా డ్యామేజ్ అవుతుంటాయి. అంటే మన బాడీలో ఏదైతే పార్ట్స్ ఉంటాయో కన్ను కానీ లేకపోతే హార్ట్ కానీ మన ఏజ్తో పాటు దాని ఏజ్ పెరగాలి. కానీ ఈ ఐఎల్డి బీమారిలో ఆ ఊపిరితిత్తుల సామర్థ్యం అన్నది మనము ఏం చేయకముందే, అంటే వేరే ఇతరత్రాల ఏ అలవాట్లు లేకపోయినా ఏ ఇన్ఫెక్షన్ లేకపోయినా దానంతకు అదే డ్యామేజ్ అవుతుంటుంది. సో ఇటువంటి వాళ్ళని ఎర్లీగా మనం గుర్తించి ట్రీట్మెంట్ చేయడం చాలా ముఖ్యం. అంటే ఈ ఐఎల్డిని ఎలాంటి ఏజ్ వాళ్ళు మనం ఎక్కువ ఫైండ్ అవుట్ చేయొచ్చు? యూజువల్లీ 40s ఆర్ 50 ఏజ్ గ్రూప్లో ఇది బయటపడుతూ ఉంటుంది. ముఖ్యంగా సార్ ఇంకా లంగ్కి సంబంధించి చాలా వరకు మనం ఏమనుకుంటున్నాం, ఊపిరితిత్తులు చెడిపోయి చనిపోయారు అని వింటూ ఉంటాం. 30-40 ఉంటాడు, ఊపిరితిత్తులు ఖరాబ్ అయ్యి చనిపోయాడు అంటాడు. అతనికి ఎలాంటి డిసీజ్ అంటే ఎలాంటి హ్యాబిట్స్ కూడా ఉండవు, అయినా చెడిపోతాయి. ఇంకొందరు చాలా వరకు డ్రింక్ చేస్తారు, స్మోక్ చేస్తారు, అన్నీ ఉంటాయి. 70-80s వరకు కూడా ఊపిరితిత్తుల్లో ప్రాబ్లం లేదు. అసలు ఇలాంటి వారికి అసలు రీజన్ ఏంటి సార్? ఊపిరితిత్తుల్లో అంటే వాటికి కూడా రోగనిరోధక శక్తి ఉండి తట్టుకోగల సామర్థ్యం ఉంటుందా, లేకపోతే అసలు రీజన్ ఏముంటుంది? రీజన్ అంటే ఇప్పుడు మనము చూస్తూ ఉంటాము, యూజువల్లీ పాతకాలంలో అంటే మన ఈ ఇండ్లలో ఉండే పెద్ద మనుషులకి వాళ్ళకు జనరల్లీ వాళ్ళు మనకంటే గట్టిగా ఉంటారు. వాళ్ళ రోగనిరోధక శక్తి కానీ వాళ్ళ ఆహార అలవాట్లు. ఈరోజు ఈ లాస్ట్ 15-20 ఇయర్స్లో మనం లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ అంటాం. అధికంగా స్మోక్ చేయడం కానీ లేకపోతే ఆల్కహాల్ తీసుకోవడము లేదంటే పొల్యూషన్, వీటి అన్నిటి వల్ల ఊపిరితిత్తులు అన్నవి బాగా డ్యామేజ్ అవుతున్నాయి. సో ఇటువంటి వాళ్ళల్లో మనం పాత తరంతో చూసుకుంటే కూడా ఇప్పుడు మనము చాలా రిస్క్లో ఉన్నట్టు అర్థమవుతుంది. కాబట్టి మనం వీలైనంత త్వరగా ఈ వ్యసనాలకు దూరంగా ఉంటేనే మన ఊపిరితిత్తులు అనేవి బాగుంటాయి. ఇంకా సార్ ఈ ఫీవర్ అనేది చాలా ఫీవర్ వచ్చినప్పుడు ఏ పార్ట్ అయినా డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కొన్ని హై ఫీవర్స్ వచ్చినప్పుడు ఫిట్స్ లాంటివి రావడం, ఆ ఫీవర్స్ వచ్చినప్పుడు కొన్ని అంటే డిఫరెంట్ ఫీవర్స్ వచ్చినప్పుడు ఊపిరితిత్తులు ఏమైనా చేంజెస్ జరిగే అవకాశం ఉంటుంది. మీరు వినే ఉంటారు, మామూలుగా ఈ కోవిడ్ టైంలో కూడా చాలామందికి ఫీవర్స్ అటాక్ అయ్యి ఉంటాయి. ఫీవర్స్ అటాక్ అయిన తర్వాత తీరా చూస్తూ ఉంటే ఊపిరితిత్తులు డ్యామేజ్ అయ్యి ఉంటాయి. కానీ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే మోర్ దాన్ 10 days to 15 days ఫీవర్ కానీ దగ్గు కానీ ఉంటే దానికి మెయిన్ రీజన్ ఊపిరితిత్తులు అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి.
ఈవెన్ ట్యూబర్క్లోసిస్ అంటాం, టీబీ మీరు వినే ఉంటారు. మోర్ దాన్ 15 days దగ్గు ఉన్నప్పుడు వాళ్ళకి టీబీ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అటువంటి వాళ్ళలో కూడా ఫీవర్ ఉంటుంది. రెండోది మనం తరచూ చూస్తుంటాం, పేషెంట్ వస్తారు, సార్ నాకు టైఫాయిడ్ బీమారి ఉందని చెప్తున్నారు, ట్రీట్మెంట్ వాడుతున్నాం సార్, ఎన్నిసార్లు వాడినా ఆ టైఫాయిడ్ బీమారి తగ్గుతలేదు, ఇంజెక్షన్స్ తీసుకుంటున్నాము, మళ్ళీ పరీక్ష చేస్తే మళ్ళీ టైఫాయిడ్ పాజిటివ్ అని వస్తుంది. ఇటువంటి వాళ్ళలో ముఖ్యంగా చూసుకోవాల్సింది ఊపిరితిత్తులు ఏమైనా డ్యామేజ్ ఉన్నాయా అన్నది చూసుకోవాలి. వాళ్ళకు ఊపిరితిత్తుల నుంచి ఇన్ఫెక్షన్స్ లేదా న్యూమోనియాస్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇంకోటి సార్, ఈ ఫంగల్ న్యూమోనియా అంటే అసలు ఏంటి, ఇది ఏ టైంలో ఎక్కువగా అటాక్ అవుతుంది? ఫంగల్ న్యూమోనియాస్ ఇవి కూడా ఏ టైప్ ఆఫ్ న్యూమోనియా. మనకు రోగ నిరోధక శక్తి అంటే యూజువల్లీ ఇతరతర షుగర్ కానీ లేకపోతే కొంతమంది ఈ హెచ్ఐవి పేషెంట్స్లో లేదంటే ఎక్కువ రోజులు క్యాన్సర్ మెడిసిన్ వాడుతున్న పేషెంట్స్లో రోగనిరోధక శక్తి తక్కువ ఉంటుంది. ఈ పేషెంట్స్లో యూజువల్లీ ఈ ఫంగల్ న్యూమోనియాస్ అనేవి చూస్తుంటాం. ఇవి చాలా డేంజరస్ అండి. ఫంగల్ న్యూమోనియాస్ ఆర్ వెరీ డేంజరస్ అండ్ వీటికి ట్రీట్మెంట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ స్టార్ట్ చేసుకోవాలి. ఈ ఫంగల్ న్యూమోనియా అంటే ఎక్కువగా ఎలాంటి ఏజ్ వాళ్ళు తొందరగా అటాక్ అవుతుంది? ఏజ్ గ్రూప్ కంటే కూడా బాడీలో ఉన్న రెసిస్టెన్స్ పవర్, బాడీలో ఉన్న రోగనిరోధక శక్తి, ఇమ్యూనో కాంప్రమైజ్ స్టేట్ అంటాం, ఇటువంటి వాళ్ళలోనే ఈ ఫంగల్ న్యూమోనియా స్టార్ట్ అవుతాయి. ఎక్కువగా ఎక్స్ట్రీమ్ ఆఫ్ ఏజ్ అంటే ఎక్కువ ముసలి వాళ్ళు, బెడ్ రిడన్ వాళ్ళు, కంటిన్యూస్గా రెస్ట్ తీసుకుంటున్న వాళ్ళల్లో ఇది కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా దీంట్లోనే ఆస్తమా అంటారు, దగ్గు దమ్ము వ్యాధితో కూడా బాధపడుతూ ఉన్నాను అంటారు. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి సార్? ఆస్తమా అన్నది మామూలుగా మనం వాడుక భాషలో దమ్ముని ఆస్తమా అని అంటుంటాం, కానీ అది కరెక్ట్ కాదండి. దమ్ముల్లో చాలా రకాలు ఉంటాయి, అందులో ఒకటి ఆస్తమా. ఆస్తమాలో కూడా ఎన్నో రకాలు ఉంటాయి, అవి డిఫరెన్షియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఆస్తమాలో సీజనల్ ఆస్తమా ఉంటుంది, పీడియాట్రిక్ ఆస్తమా ఉంటుంది, అంటే చిన్నపిల్లల్లో చూస్తూ ఉంటాం మనం, అది కొంత ఏజ్ తర్వాత తగ్గిపోతుంటుంది. ఇంకోటి సీజనల్ ఆస్తమా అంటాం, మామూలుగా చలికాలం వర్షాకాలం వస్తుంటుంది. సో అది ఏ టైప్ ఆఫ్ ఆస్తమా అన్నది చూసుకొని దానికి సరైన ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఇంకా సార్, ఈ ప్లూరల్ ఎఫ్యూజన్ అంటే చాలా వరకు మనకు సంబంధించి ఏంటంటే ఊపిరితిత్తుల్లో నీరు వచ్చింది అని అంటూ ఉంటారు. అసలు ఊపిరితిత్తుల్లో నీరు ఏ విధంగా వస్తుంది? అంటే మనకి కాలు కానీ చేతు కానీ ఏదైనా జరిగినప్పుడు వాచిందంటే చీము రావడం, నీరు రావడం అట్లాంటి. బట్ ఊపిరితిత్తుల్లో నీరు అంటే మనం వచ్చినప్పుడు ఆ ఊపిరితిత్తులు అంటే పనితీరు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, తర్వాత దాని ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంది? ఇప్పుడు మీరు చూసుకుంటే ఇవి రెండు ఊపిరితిత్తులు అండి. ఊపిరితిత్తుల స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. దీని చుట్టూ ఒక లేయర్ ఉంటుంది మన బాడీలో. ఆ లేయర్కి ఈ ఊపిరితిత్తులకు మధ్యలో కొంతమందికి నీరు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆ నీరు వచ్చినప్పుడు ప్లూరల్ ఎఫ్యూజన్ అని అంటాం. ఓకే, ఈ నీరు అన్నది ఎందుకు వచ్చింది అన్నది తెలుసుకోవాలి మొదలు. ఆ నీరు తీయడానికి యూజువల్లీ థొరకోసెంటసిస్ అని చేస్తాం. అంటే మామూలుగా ఫస్ట్ చిన్న నీడిల్ పెట్టి ఆ నీరు యాస్పిరేట్ చేస్తాం, తీసి పరీక్షకు పంపిస్తే మనకు తెలిసే అవకాశం ఉంటుంది. యూజువల్లీ మన దేశంలో ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ట్యూబర్క్లోసిస్ కానీ లేకపోతే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఇంకా ఇప్పుడు బాగా రేజ్ అవుతున్న ఈ క్యాన్సర్ వల్ల కూడా ఊపిరితిత్తుల్లో నీరు రావచ్చు. దానికి ఆ నీరు అన్నది కంప్లీట్గా తీసేసి మనకు ట్రీట్మెంట్ చేస్తేనే పేషెంట్ రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ థొరకోస్కోపీ అంటే ఏంటి సార్ అసలు? థొరకోస్కోపీ అంటే అది ఒక రకమైన డయాగ్నోస్టిక్, అంటే మనం లోపల ఏముందో తెలుసుకునే విధానం. ఇప్పుడు మీరు లాప్రోస్కోపీ అనేవి వినే ఉంటారు. ఎండోస్కోపీ, లాప్రోస్కోపీ. ఎండోస్కోపీ అంటే మనకు లోపలికి పైప్ వేసి చూసే విధానం. సేమ్ అదే దాన్ని ఊపిరితిత్తుల చుట్టూ ఉన్న ఈ పొరలోకి వేయడాన్ని థొరకోస్కోప్ అంటారు. థొరాక్స్ అంటే ఊపిరితిత్తు చుట్టూ ఉన్న ఈ రిబ్ కేజ్ లోపల ఉన్న స్పేస్ని థొరాక్స్ అంటారు. దాంట్లోకి వేసి లోపల ఏదైనా డ్యామేజ్ ఉందా లేకపోతే ఏమైనా గడ్డలు ఉన్నాయా, కొంతమందికి ఊపిరితిత్తులో నీరు అతుక్కుంటుంది, ఆ అతుక్కున్న దాన్ని కట్ చేయడము ఇదంతా చేయడానికి థొరకోస్కోపీ అనే విధానాన్ని వాడతాం. ముఖ్యంగా మీరు అన్నట్టు ఇప్పుడు వాటర్ వచ్చినప్పుడు సరే ఆ విధంగా రిమూవ్ చేస్తారు. ఇది అన్నట్టు గడ్డలు ఏదైనా అయినప్పుడు అసలు దానికి అంటే గడ్డను చేసినప్పుడు ఊపిరితిత్తులకు ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది కదా, అసలు ఆ గడ్డలు వచ్చినప్పుడు ఏం చేస్తారు?
యూజువల్లీ మనకు ఊపిరితిత్తులో నీరు వచ్చింది అంటే ఆ నీరు వెనకల ఏదైతే కారణం ఉందో దాన్ని వెతకాలి. దాంట్లో ఫస్ట్ చేసేది ఏంటంటే నీరు తీసి శాంపుల్ పంపిస్తాం. రెండోది థొరకోస్కోపీ అంటే దీని ద్వారా ఒక కెమెరాని లోపలికి పంపిస్తాం అన్నమాట. లోపలికి ఊపిరితిత్తులోకి పంపించి ఆ నీరు వెనక ఏదైనా గడ్డలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఇంకేమైనా ఇన్ఫెక్షన్ ఉందా, ఇన్ కేస్ ఆ గడ్డ ఉంటే ఆ గడ్డని బయాప్సీ తీస్తాం. బయాప్సీ తీసి పరీక్షకు పంపిస్తాం. పంపించిన తర్వాత మనకు ఆ దాంట్లో ఏది ఉందో తెలిసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. మామూలుగా మనము నీరు తీసేదానికంటే బయాప్సీలోనే మనకు ఆ రోగం ఏదన్నది బయటపడే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. ఈ ఊపిరితిత్తులు పాడైనప్పుడు అంటే దాదాపుగా మనం బ్రీతింగ్ ఎక్కువగా తీర్చుకోలేనప్పుడు అంటే శ్వాస వల్ల చాలా వరకు అన్నీ పనిచేస్తుంటాయి కాబట్టి ఈ ఊపిరితిత్తుల ప్రభావం అనేది మిగతా హార్ట్ పైన లేదా డైజెషన్ సిస్టమ్ పైన పడే అవకాశం ఉంది. డెఫినెట్లీ ఎక్కువ కాలము ఊపిరితిత్తులు ఫంక్షనింగ్ సరిగ్గా లేదనుకోండి, ట్రీట్మెంట్ కరెక్ట్గా తీసుకోకపోతే ఊపిరితిత్తుల మీద ఆ లోడ్ అంతా హార్ట్ మీద పడుతుంది. హార్ట్ మీద పడి యూజువల్లీ మనం చూస్తూనే ఉంటాము, ఎక్కువ రోజుల నుంచి దమ్ము ఉంది సార్ మాకు, మేము మందులు వాడుతున్నాము, గోళీలు వాడుతున్నాము, దమ్ము రాగానే తక్కువ అయిపోతుంది, గోళీలతో బంద్ చేస్తున్నాం, వెంటనే దమ్ము వస్తుంది, వాపులు వస్తున్నాయి అని వస్తారు. సో ఇటువంటి వాళ్ళలో యూజువల్లీ ఏమవుతుందంటే ఊపిరితిత్తుల లోడ్ అంతా హార్ట్ తీసుకుంటుంటుంది. అది కొన్ని రోజుల వరకు హార్ట్ భరిస్తుంది. తర్వాత హార్ట్ కూడా ప్రాబ్లం స్టార్ట్ అయిన తర్వాత సీరియస్ కండిషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ముఖ్యంగా సార్ ఈ బ్రాంకోస్కోపీ అంటే కూడా ఏంటి? బ్రాంకోస్కోపీ అంటే యూజువల్లీ ఊపిరితిత్తుల చుట్టూ కాకుండా, థొరకోస్కోపీ అన్నది ఊపిరితిత్తుల చుట్టూ ఉన్న నీరు లేకపోతే ఆ ప్లూరల్ స్పేస్లో ఉండే గడ్డల కోసం యూజ్ చేస్తాం. బ్రాంకోస్కోపీ అన్నది నోట్లో నుంచి ఒక గొట్టం వేస్తాం, ఎండోస్కోపీ వేసినట్టే లోపల గొట్టం వేస్తాం. వేసి లోపల ఊపిరితిత్తుల లోపల ఏదైనా నంజు కానీ లేకపోతే తిన్న పదార్థాలు కానీ కొంతమందికి గడ్డలు అవుతుంటాయి లోపల వైపు, అది తీయడానికి బ్రాంకోస్కోపీ యూజ్ చేస్తుంటాం. సార్ ఇది అన్నట్టు చాలామంది అంటే కొందరికి చాలా వరకు ప్రాబ్లం అయినప్పుడు ఈ నంజు అన్నారు కదా, అది మన స్టోర్ అయినప్పుడు దాన్ని టోటల్గా బయటికి తీసే అవకాశం ఉంటుందా? బ్రాంకోస్కోపీ ద్వారా మ్యాక్సిమం తీయొచ్చు. అది కాకపోతే అది ఏ లెవెల్లో ఉందో చూసుకోవాలి. ఊపిరితిత్తుల్లో వేరే వేరే లెవెల్స్ ఉంటాయి. అంటే మనం లోపలికి వెళ్ళే కొద్దీ ఊపిరితిత్తుల నాళాలు అనేవి బాగా సన్నగైపోతాయి. ఓకే, యూజువల్లీ మనము బ్రాంకోస్కోప్ చిన్న పరిమాణంది కూడా ఉంటుందన్నమాట. అది దాంతో చేస్తే మ్యాక్సిమం తీసే ఛాన్సెస్ ఉంటాయి. ఈ బైపాప్ అనేది ఏంటి సార్? అసలు ఎవరికి చేస్తారు, ఏ టైంలో చేస్తారు, అసలు బైపాప్ అంటే ఏంటి? బైపాప్ ఆర్ దీన్ని ఎన్ఐవి అని కూడా అంటారండి, నాన్ ఇన్వేజివ్ వెంటిలేషన్. యూజువల్లీ దమ్ము ఎక్కువ ఉన్న పేషెంట్కి, శ్వాస ఆడని ఎవరైతే పేషెంట్స్కి ఉన్నారో, లేకపోతే ఆక్సిజన్ లెవెల్ అన్నది పడిపోతున్న పేషెంట్స్కి మనం రెండు రకాలుగా కృత్రిమ శ్వాస ఇవ్వచ్చు. దాంట్లో ఒకటి వెంటిలేటర్, అంటే మీరు వినే ఉంటారు వెంటిలేటర్ మీద పెట్టాల్సి వస్తుంది అని. దాంట్లో వెంటిలేటర్లో ఏమవుతుందంటే మనం లోపలికి పైప్ వేసి, ఈటీ ట్యూబ్ అంటాం, గొంతులోకి పైప్ వేసి వెంటిలేటర్ కనెక్ట్ చేస్తాం. అది ఒక పద్ధతి. అది కాకుండా దాని ముందు ఇంకొక ప్రయత్నం చేయొచ్చు, ఎన్ఐవి ఆర్ బైపాప్ అంటాం. దీంట్లో ఏదంటే లోపలికి పైప్ వేయకుండానే మనం ఒక మాస్క్ ద్వారా, బైపాప్ మాస్క్ అని ఉంటుంది, అది దాని ద్వారా కృత్రిమంగా శ్వాస మనం పేషెంట్కి అందించవచ్చు. ముఖ్యంగా సార్ మీరు అన్నట్టు ఈ మన ఆ పేషెంట్కి దమ్ము తీసుకోలేని టైంలో ఉన్నప్పుడు మనం ఆక్సిజన్ కూడా పెడుతూ ఉంటాం. సో ఆ టైంలో సాచురేషన్ లెవెల్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కువ ఇస్తున్నప్పుడు సాచురేషన్ లెవెల్స్ తగ్గిపోతున్నప్పుడు దాదాపు ఒక 12 లీటర్స్ ఆక్సిజన్ ఇచ్చినా కూడా మనకు ఒక 60-70 కూడా సాచురేషన్ రానప్పుడు అంటే ఊపిరితిత్తులు పూర్తిగా తీసుకోలేకపోతున్నాయా? అసలు అప్పుడు ఎలాంటి మార్పు జరుగుతుంది ఊపిరితిత్తుల్లో? అంటే ఇక్కడ 2 థింగ్స్ అండి. శ్వాస తీసుకోకపోవడానికి లేదంటే సాచురేషన్ పడిపోవడానికి కారణం ఏదన్నది ఫస్ట్ మనం వెతకాలి. ఓకే, అది దాన్ని ఫైండ్ అవుట్ చేసుకుంటూ ఎట్ ద సేమ్ టైం పేషెంట్కి శ్వాస ఆడట్లేదు కాబట్టి, శ్వాస తీసుకోలేకపోతున్నారు కాబట్టి మనం కృత్రిమంగా వెంటిలేటర్ కానీ బైపాప్ కానీ ఆ టైంలో మనం అమర్చాల్సి వస్తుంది. సాచురేషన్ 12 లీటర్ల ఆక్సిజన్ ఇస్తున్నా లేదంటే 6 లీటర్స్ ఆక్సిజన్ ఇస్తున్నా సాచురేషన్ ఫాల్ అవుతుంది అంటే దాని అర్థం ఏంటంటే
శరీరంలో ఊపిరితిత్తులు ఫంక్షనింగ్ అన్నది సరిగ్గా లేదు. దానితో పాటు ఇతరత్ర ఏదైనా కండిషన్స్, అంటే కొంతమందికి హార్ట్ అటాక్ ఉంటుంది. మెయిన్గా మనం హార్ట్ అటాక్ అయిన వాళ్ళలో ఊపిరితిత్తుల మీద లోడ్ పడి, లేదంటే మనం పల్మనరీ ఎడిమా అంటాం, ఊపిరితిత్తుల మీద నీరు చేరుతుంటుంది. వీటి వల్ల ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతుంటాయి. సో మనం ఊపిరితిత్తులకు ఆక్సిజన్ సప్లై ఇస్తూ, దాంతోపాటు ఎన్ఐవి కానీ వెంటిలేటర్ కానీ సపోర్ట్ చేస్తూ, వెనకలు ఉన్న కాజిటివ్ లేదా హార్ట్ అటాక్ కానీ లేకపోతే ఇన్ఫెక్షన్ కానీ ఇటువంటిది ఏది ఉందో చూసుకొని దానికి కూడా ట్రీట్మెంట్ చేసుకోవాలి. ముఖ్యంగా సార్, అంటే ఆల్మోస్ట్ బైపాప్ అయిపోయింది, ఆక్సిజన్ లెవెల్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో అంటే పేషెంట్కి ఇంకా శ్వాస అంటే కోమాలో ఉన్నప్పుడు కావచ్చు, వెంటిలేటర్పై ఉంచుతాం. వెంటిలేటర్ని కూడా మనం ఎన్ని రోజుల వరకు ఇవ్వచ్చు, అంతకంటే ఎక్కువ ఇస్తే ఏమవుతుంది, ఆ తర్వాత ఎలాంటి స్టేజ్లో మనం శ్వాస అందించాల్సి వస్తుంది? యూజువల్లీ వెంటిలేటర్ అన్నది ఎమర్జెన్సీ లైఫ్ సేవింగ్ ప్రొసీజర్, లైఫ్ సేవింగ్ ఎక్విప్మెంట్. యాక్చువల్లీ మనము దాన్ని ఎక్కువ రోజులు మనం దాన్ని కంటిన్యూ చేయడం అన్నది చాలా రిస్కీ థింగ్. ఎందుకు అంటే మనం వెంటిలేటర్ కనెక్ట్ చేస్తున్నప్పుడు ఈటీ ట్యూబ్ అనే ట్యూబ్ వేస్తాం లోపలికి. ఈ ఈటీ ట్యూబ్ వల్ల ఒక మెయిన్ డిసడ్వాంటేజ్ ఏమవుతుందంటే, న్యాచురల్గా మనకు ఇన్ఫెక్షన్ లోపలికి పోకుండా మనకు ఉన్న ఏదైతే బ్యారియర్ మెకానిజం ఉందో దాన్ని అన్నీ బైపాస్ చేస్తుంది. సో వెంటిలేటర్ మీద ఉన్న పేషెంట్కి అదర్ ఇన్ఫెక్షన్స్, సూపర్ యాడెడ్ ఇన్ఫెక్షన్స్ ఆర్ నోసోకోమిల్ ఇన్ఫెక్షన్స్ అంటాం, అంటే హాస్పిటల్లో ఉన్నప్పుడు పక్క వ్యక్తి నుంచి వచ్చే ఇన్ఫెక్షన్స్, ఇవన్నీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. రెండవది ఏంటంటే, మనము ఎక్కువ రోజులు ఆ ఈటీ ట్యూబ్ వేస్తే ఈ గొంతు కానీ ఓకల్ కార్డ్స్ కానీ ఈ ట్రాకియల్ స్టినోసిస్ అంటాం, ఇవన్నీ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఒక పీరియడ్ ఆఫ్ టైం ఆర్ 4 to 5 days తర్వాత కానీ లేదా 1 week కానీ, డిపెండింగ్ అపాన్ ద పేషెంట్ కండిషన్, మనం ట్రాకియాస్టమీ అని చేస్తాం. ఇక్కడ ఒక చిన్న హోల్ చేసి దానికే వెంటిలేటర్ కనెక్ట్ చేస్తాం. అంటే నార్మల్గా వెంటిలేటర్ వేసే ముందు ఏమైనా టెస్ట్లు చేసి వేస్తూ ఉంటాం. సో ఈ ట్రకాస్టమీ చేసేటప్పుడు కూడా ఏమైనా టెస్ట్లు చేసేస్తారా, ఆటోమేటిక్గా వెంటిలేటర్ వేసినట్టే డైరెక్ట్గా చేసేస్తారా? ట్రకాస్టమీ అన్నది అది ఎమర్జెన్సీ ప్రొసీజర్ అండి. కొంతమందిలో ఎలెక్టివ్ ఎప్పుడైతే వెంటిలేటర్ స్టే ప్రొలాంగ్డ్ ఉంది, అంటే ఎక్కువ రోజులు వెంటిలేటర్ మీద పెట్టాలి అనుకున్నప్పుడు ట్రకాస్టమీ చేయాల్సి ఉంటుంది. సార్, ముఖ్యంగా వెంటిలేటర్ అనేది ఒక కృత్రిమ మిషన్, అంటే మనకు కృత్రిమంగా ఆక్సిజన్ అందించే యంత్రం. సో మనిషికి ఊపిరితిత్తులు పనిచేయట్లేదు కాబట్టి మనం ఆ మిషన్ పైన పెట్టాం. సో ఈ మిషన్ పెట్టడం వల్ల మళ్ళీ ఊపిరితిత్తులు తన సామర్థ్యాన్ని పెంచుకోగలుగుతాయా? ఎస్, డెఫినెట్లీ. ఊపిరితిత్తులు అన్నవి కంటిన్యూస్గా, మీకు స్టార్టింగ్లో కూడా చెప్పాను కదా, కంటిన్యూస్గా వర్క్ చేయాలి. బాడీలో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, ఏదైనా సీరియస్ ప్రాబ్లం వచ్చినప్పుడు శ్వాస ఆగిపోకుండా ఊపిరితిత్తులకు సపోర్ట్గా వెంటిలేటర్ కనెక్ట్ చేస్తాం. ఓకే, కొన్నిసార్లు ఏమవుతుందంటే ఊపిరితిత్తులకే ఇన్ఫెక్షన్ వచ్చి కూడా వెంటిలేటర్ కనెక్ట్ చేయాల్సి వస్తుంది. సో ఎప్పుడైతే మనం ఇట్లా వెంటిలేటర్ కనెక్ట్ చేస్తామో ఆ ఊపిరితిత్తులకు ఇది సపోర్ట్ అనమాట. అది ఊపిరితిత్తులు రికవర్ కావడానికి మనం ఒక హెల్ప్ చేసినట్టు. ఎట్ ద సేమ్ టైం మనం ట్రీట్మెంట్ ఇస్తూ వెనకాల ఏదైతే ప్రాబ్లం ఇంత సీరియస్ కండిషన్కి దారి తీసిందో దానికి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటే ఊపిరితిత్తులు ఆటోమేటిక్గా రికవర్ అవుతాయి. అది డిపెండింగ్ అపాన్ ద పర్సన్ టు పర్సన్. కొంతమందికి 2-3 daysకి రికవర్ కావచ్చు, కొంతమందికి ఇంకొక ఎక్కువ కావచ్చు, బట్ రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈ వెంటిలేటర్కి వెళ్ళే ముందు చాలా వరకు ఆలోచిస్తూ ఉంటారు, ఎందుకంటే కృత్రిమంగా శ్వాస అందించడం అంటే లాస్ట్ స్టేజ్లో అని అనుకుంటూ ఉంటారు. బట్ యాక్చువల్లీ ఎవరికి వెంటిలేషన్ తీసుకోవచ్చు, ఏ చాయిస్ని బట్టి మీరు వెంటిలేషన్కి వెళ్తారు? అంటే ఓల్డ్ పీపుల్ ఉంటారు, యంగ్ పీపుల్ ఉంటారు, న్యూ బోర్న్ బేబీస్ ఉంటారు. సో వెంటిలేటర్ ఎవరికి ఏ చాయిస్లో ఇలా తీసుకుంటారు? వెంటిలేటర్ పెట్టడానికి ఒక క్రైటీరియా ఉంటుందండి. దానికి ముందు నేను ఇంతకుముందు చెప్పినట్టు ఎవరికైతే శ్వాస తీసుకోవడానికి బాగా ఇబ్బంది ఉందో వాళ్ళకి ఫస్ట్ వీ అడ్వైస్ ఎన్ఐవి, బైపాప్ విత్ ఆక్సిజన్. అది కూడా ట్రయల్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఆక్సిజన్ లెవెల్స్ అన్నవి స్టిల్ పడిపోతున్నా, లేకపోతే పేషెంట్ కాన్షియస్గా లేకపోయినా, కొంతమందికి తలలో కానీ ప్రాబ్లం ఉంటుంది, ఇప్పుడు ఫిట్స్ కానీ లేకపోతే అదర్
సివిఏ అంటాం మనం, తలలో గడ్డలు, రక్తం గడ్డలు కావడము, పెరాలసిస్ ఉన్న పేషెంట్స్కి, ఇటువంటి వాళ్ళకి ఏం చేస్తాము అంటే ఎన్ఐవి అన్నది పెట్టడం ఛాన్సెస్ తక్కువ ఉంటుంది, దాంతో రికవరీ కూడా కష్టము, పెట్టకూడదు కూడా. సో అటువంటి వాళ్ళకి ఏం చేస్తామంటే స్ట్రైట్ అవే వెంటిలేటర్ కనెక్షన్ అడ్వైజ్ చేస్తాం. ఓల్డ్ పీపుల్కి వెంటిలేషన్కి వెళ్ళడానికి చాలా వరకు అంటే వాళ్ళు కూడా పేషెంట్స్ ఫ్యామిలీ వాళ్ళు కూడా వెంటిలేటర్కి వెళ్ళడానికి ఆలోచిస్తూ ఉంటారు. సో వెళ్ళినా కూడా వాళ్ళ అంటే మీరు అది చాలా వరకు కెపాసిటీ ఆఫ్ ఆక్సిజన్ ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళు తట్టుకునే సామర్థ్యం లేకపోతే ఊపిరితిత్తులు చెడిపోయే ప్రమాదం ఉంటుందా? ఊపిరితిత్తులు చెడిపోయే ప్రమాదం అని కాదండి, బేసికల్లీ అంటే వాట్ ఐమ్ థింగ్ అంటే ఫ్లో ఆఫ్ ఎక్కువైనప్పుడు, సో తట్టుకోలేనప్పుడు ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం అదే. వెంటిలేటర్ ఏదైతే మనం పెడతామో దాంట్లో సెట్టింగ్స్ ఉంటాయి, అంటే ప్రెషర్ కానీ దాని ఎంత వాల్యూమ్ ఇస్తున్నాము, ఇవన్నీ పేషెంట్ కెపాసిటీ బట్టి, పేషెంట్ లంగ్ బట్టి, పేషెంట్ ఊపిరితిత్తులకి సామర్థ్యం బట్టే దాన్ని ఫిక్స్ చేసుకోవాలి. 50 kgs వెయిట్ ఉన్న వాళ్ళకి ఒక సెట్టింగ్స్ పెట్టాల్సి వస్తుంది, 70 kgs ఉన్న వాళ్ళకి ఒక సెట్టింగ్స్ పెట్టాల్సి వస్తుంది, 30 kgs ఉన్న వాళ్ళకి ఒక సెట్టింగ్ పెట్టాల్సి వస్తుంది. ఎట్ ద సేమ్ టైం లంగ్ ఫంక్షనింగ్ ఎంత ఉందో కూడా చూసుకోవాల్సి ఉంటుంది. లంగ్ కెపాసిటీ అండ్ ఏజ్ అండ్ లంగ్లో ఉన్న అదర్ ఇన్ఫెక్షన్స్ వీటిని డిసైడ్ చేసుకొని ఆ సెట్టింగ్స్ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైతే ప్రెషర్ ఎక్కువ అవుతుందో, లేకపోతే ఇతరత్ర సెట్టింగ్స్లో కానీ వేరే ఊపిరితిత్తులో డ్యామేజ్ ఎక్కువ ఉంటుందో, ఊపిరితిత్తులు వీక్ ఉంటుందో ఫస్ట్ నుంచి, అటువంటి వాళ్ళకి ప్రెషర్ ఎక్కువయ్యి ఊపిరితిత్తులు లీక్ అయ్యి వెంటిలేటర్ అసోసియేటెడ్ న్యూమోథొరాక్స్ అంటాం, అంటే లంగ్స్ పగిలి గాలి బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇంకొకటిసారి ఇది సాధారణ సమస్య, మనం పడుకుంటాం, నిద్రలో గురక పెడుతుంటాం, అది మనం స్ట్రైట్గా పడుకున్నప్పుడు గురక ఎక్కువ వస్తుంది, సో సైడ్లో పడుకున్నప్పుడు కొంచెం తక్కువ వస్తుంది. అంటే చాలా మందిలో ఉంటాయి, కొందరు ఎక్కువగా ఉంటాయి సమస్య. దీనికి సంబంధించి మనం లైట్గా తీసుకుంటాం, బట్ ఇది కూడా లంగ్స్కి సంబంధించిన రిలేటెడ్గా ఉండే అవకాశం ఉందా? మనము చూస్తూ ఉంటాం సాధారణంగా, కొంతమంది రిలేటివ్స్లో కానీ పక్కింటి వాళ్ళు కానీ నిద్రలో గురక పెడుతుంటారు. అది సాధారణంగా 90% నార్మల్ గురకనే ఉండొచ్చు, కానీ కొంతమంది ఒక 10% to 15% మెంబర్స్లో గురక బాగా గట్టిగా వినిపిస్తుంటుంది, అంటే ఇల్లంతా వినిపించడము. ఇంకోటి గురక మధ్యలో ఆగిపోతుంటుంది, యాప్నియా అంటుంటాం, అంటే గురక సడన్ సౌండ్ బాగా పెరిగి సడన్గా దమ్ అయిపోయినట్టు గురక ఆగిపోతుంటుంది. దీన్ని ఒక ఓఎస్ఏ అనే కండిషన్ ఉంటుందండి, అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటాం. ఇటువంటి వాళ్ళల్లో ఈ స్నోరింగ్, ఈ యాప్నియా అన్నది ఎక్కువ ఉంటుంది. ఇది ట్రీటబుల్ డిసీజ్, ట్రీట్ చేయకపోతే దాని ఎఫెక్ట్ బాడీ మొత్తము అండ్ పేషెంట్ లైఫ్ స్టైల్ కూడా మారిపోయే ఛాన్స్ ఉంటుంది. ఈ రోజుల్లో ఇంకా చాలా ముఖ్యమైన సమస్య ఏంటంటే ఒబేసిటీ. ఒబేసిటీ వల్ల చాలా వరకు మనం ఏమనుకుంటాం, ఒబేసిటీ అంటే పొట్ట లావుగా రావడం, లేకపోతే మనం లావుగా ఉండడం, ఇలాంటి సమస్యల వల్ల మనకు ఆల్మోస్ట్గా ఏంటంటే మనిషి లావుగా ఉన్నాడు కాబట్టి దమ్ము సమస్య ఏర్పడింది అని అంటూ ఉంటాం. సో ఇది ఎంతవరకు ఊపిరితిత్తుల మీద ఎఫెక్ట్ చూసే అవకాశం? ఒబేసిటీ ఉన్న వాళ్ళలో ఊపిరితిత్తుల మీద ఎక్కువ లోడ్ పడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. దానివల్ల వారికి దమ్ము సమస్యతో పాటు ఇంతకుముందు మనం చెప్పుకున్నాం గురక, ఈ యాప్నియా, ఇవి కూడా రావచ్చు. ఇటువంటి వాళ్ళకు ఫస్ట్ ఊపిరితిత్తుల సామర్థ్యం ఎంత ఉందో చూసుకొని ఆ దమ్ముకు కరెక్షన్ ట్రీట్మెంట్ పెట్టుకొని ఆ దమ్ము కరెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం లైఫ్ స్టైల్ చేంజెస్ అంటాం, అంటే వెయిట్ తగ్గడానికి వాకింగ్ కానీ, యోగా కానీ, ఇటువంటి వెయిట్ రిడక్షన్ ఎక్సర్సైజెస్, డైట్, ఇవన్నీ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. రెండవది, ఈ గురక అన్నది సమస్య తగ్గకపోతే స్లీప్ స్టడీ అని ఉంటుందండి. దాంట్లో ఆ గురక నార్మల్ గురకన లేకపోతే సీరియస్ గురకన, ఈ రెండు మనకు తెలిసే ఛాన్సెస్ ఉంటాయి. సో దాన్ని బట్టి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ పిఏహెచ్ అంటే ఏంటి సార్ అసలు? పిఏహెచ్ అంటే పల్మనరీ ఆర్టరీ హైపర్ టెన్షన్ అంటామండి. మనకు ఉన్న ఊపిరితిత్తులకి ఎప్పుడైతే ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు మనం వాటికి ట్రీట్మెంట్ అన్నది కంటిన్యూస్గా వ్యాధి తగ్గేంత వరకు తీసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైతే వ్యాధి అన్నది ముదురుతుందో, లేకపోతే ట్రీట్మెంట్ కంటిన్యూస్గా తీసుకోమో, ఊపిరితిత్తుల మీద ఉన్న ఏదైతే లోడ్ ఉందో అదంతా హార్ట్ మీద పడే ఛాన్స్ ఉంటుంది. దానివల్ల పల్మనరీ ఆర్టీరియల్ హైపర్ టెన్షన్ అంటాం.
మనకి చేతికి ఎట్లయితే బీపీ చూస్తాం కదా, అట్లనే ఊపిరితిత్తులకు హార్ట్కి మధ్యలో బీపీ పెరుగుతుంది అన్నమాట. సో అది పెరగడం వల్ల హార్ట్ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ముఖ్యంగా సార్ ఇప్పుడు మనం నార్మల్గా ఉన్నప్పుడు నార్మల్గా రన్నింగ్ చేసినప్పుడు ఎక్కువగా బ్రీతింగ్ వస్తుంటుంది. అలాంటి టైంలో అంటే ఆ బ్రీతింగ్ తట్టుకునే సామర్థ్యాన్ని ఉండడానికి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? రన్నింగ్ తీసుకునే బ్రీతింగ్ అంటే ఇప్పుడు మనం మనిషి ఒబేసిటీగా ఉన్న నార్మల్గా ఉన్నా కూడా మనం నార్మల్గా ఉన్నప్పుడు తీసుకునే శ్వాస విధానం వేరు, అది సో మెట్లు ఎక్కినప్పుడు కావచ్చు, లేదా ఇంకా హైట్గా పరిగెత్తినప్పుడు కావచ్చు, ఇలాంటి టైంలో కొంచెం దమ్ అనేది ఎక్కువ అవుతుంది. ఆ టైంలో ఏమవుతుంది అసలు? అంటే బాడీ ఎప్పుడైతే బాడీ ఫంక్షనింగ్ పెరుగుతుందో ఆక్సిజన్ రిక్వైర్మెంట్ పెరుగుతుంది. ఆక్సిజన్ రిక్వైర్మెంట్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ఆ ఆక్సిజన్ డిమాండ్ సప్లైని మెయింటైన్ చేయడానికి బాడీ రెస్పిరేషన్ రేట్ పెంచుతుంది. దాన్ని మనము దమ్ముగా కనిపిస్తుంది బయటికి. మనం అంటే శ్వాస ఎగపోత తీసుకోవడం ఇదంతా, అది ఇట్స్ ఎ వే ఆఫ్ మెకానిజం. ఆక్సిజన్ సప్లై అన్నది బాడీకి కంటిన్యూస్గా ఎంతైతే అవసరమో అంత సప్లై చేయడానికి అది బాడీ తయారు చేసిన ఒక మెకానిజం. ముఖ్యంగా సార్ ఊపిరితిత్తులకు సంబంధించి అంటే శరీరంలో అన్ని అవయవాలు బాగుండాలి. సో శ్వాసకు సంబంధించి తీసుకోవాలంటే ఊపిరితిత్తుల్లోకి ఎలాంటి ఇన్ఫెక్షన్ ఉండొద్దు, ఊపిరితిత్తుల్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ రావద్దు, ఎలాంటి ఇన్ఫెక్షన్స్ కానీ లేకపోతే వాపులు రావడం కానీ, ఊపిరితిత్తులు చెడిపోవడం వల్ల మిగతా అవయవాలు కూడా అవకాశం ఉంది. కాబట్టి ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ ఏమైనా డైట్ ఉంటుందా, పూర్తిగా ఊపిరితిత్తులు ఆరోగ్యవంతంగా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మెయిన్గా మనం తీసుకునే శ్వాసలో ఏదైనా ప్రాబ్లం ఉందా అంటే మనం పీల్చే గాలిలో ఏదైనా ప్రాబ్లం ఉన్నా, అంటే పొల్యూషన్ ఉన్నా లేకపోతే దుమ్ము ఉన్నా. ఇప్పుడు ఈ రోజుల్లో మనం మెట్రోస్ కానీ ఎక్కడైనా పెద్ద సిటీస్కి వెళ్తే మనం చూస్తున్న మెయిన్ ప్రాబ్లం పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్. ఎట్ ద సేమ్ టైం ఈ ఫ్యాక్టరీస్ కానీ ఎక్కడైనా కంటిన్యూస్గా దుమ్ము పొగ రిలీజ్ చేసే ఏరియాస్ ఉన్నా కూడా అక్కడ మనకు గాలిలో ఈ పొల్యూటెంట్స్ ఎక్కువ ఉంటాయి. అటువంటి వాళ్ళలో ఆ ఎయిర్ పీల్చుకునే వాళ్ళలో మనకు ఊపిరితిత్తుల ప్రాబ్లం ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఫుడ్ పరంగా చూసుకుంటే మనము జంక్ ఫుడ్ ఈ రోజుల్లో ఉన్న మేజర్ ప్రాబ్లంలో ఒకటి. ఆ జంక్ ఫుడ్ని అవాయిడ్ చేయాలి. స్మోకింగ్, ఆల్కహాల్, ఈ టొబాకో, పొగాకు ప్రోడక్ట్స్ అన్నిటిని అవాయిడ్ చేసుకోవాలి. సెకండ్ హ్యాండ్ స్మోక్ అంటాం. అంటే సపోజ్ ఒక పర్సన్ స్మోక్ చేస్తున్నాడు, ఆ పర్సన్ దగ్గర రోజు మనం కూర్చున్నాం, అదే అంటాం తాగడం కంటే పీల్చడం వల్ల ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది. ఆ ఫ్రేజ్ ఎలా వచ్చింది అంటే తాగేవాడికి ఆల్రెడీ ఊపిరితిత్తులు దానికి అలవాటు పడి ఉంటాయి, కానీ పక్కవాడికి ఎప్పుడు ఆ స్మోక్ పీల్చుకునే శక్తి ఉండిండదు. సో ఆ సడన్గా ఆ స్మోక్ డైలీ రోజు తీసుకుంటూ ఉంటే డెఫినెట్లీ మనకు దాని ఎఫెక్ట్ పడుతుంది. సెకండ్ హ్యాండ్ స్మోక్ ఈజ్ మోర్ డేంజరస్ దాన్ ఫస్ట్ హ్యాండ్ స్మోక్. రైట్, చూసారు కదా. మొత్తం మీద అయితే ఊపిరితిత్తులు శ్వాస తీసుకోవడంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి ఊపిరితిత్తులకు సంబంధించి అంటే మీకేదైనా దగ్గు సమస్య ఉన్నా కూడా దాన్ని సార్ చెప్పారు, దగ్గు ఉన్నా కూడా జస్ట్ దగ్గే కదా అని నెగ్లెక్ట్ చేస్తే అది చాలా వరకు ఇన్ఫెక్షన్గా మారే అవకాశం ఉంటుంది. ఆ విధంగానే ఆస్తమా ఉన్న పేషెంట్స్ కూడా, ఆస్తమాలు కూడా చాలా రకాలుగా ఉన్నాయి. ఆస్తమా ఏది అనేది హాస్పిటల్కి వెళ్ళి ఫైండ్ అవుట్ చేయించుకొని దానికి సంబంధించిన ట్రీట్మెంట్ చేయించుకోమని చెప్పారు. అలాగే ముఖ్యంగా ఏంటంటే కోవిడ్ టైంలో చాలా వరకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డారు. సో అలాంటి టైంలో కూడా ఫీవర్స్ వచ్చినప్పుడు కూడా ఈ ఊపిరితిత్తులు అంటే ఏ ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా చాలా వరకు ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతాయి. కాబట్టి మనం తీసుకునే బయటికి వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ ఎక్కువగా డస్ట్ కావచ్చు ఏదైనా అంటే మనం పీల్చుకునేది నేరుగా ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి కొంచెం మాస్క్ వేర్ చేయడం అట్లాంటివి అంటే ముఖ్యంగా ఫార్మర్స్ కూడా సార్ మనం అనుకుంటే వాళ్ళు స్ప్రే చేసేటప్పుడు అయితే చాలా డేంజరస్. కాబట్టి ఆ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ముఖ్యంగా మాస్క్ ధరించి టోటల్గా అంటే బాడీలోకి అది వెళ్ళకుండా చూసుకోవడం అనేది చాలా వరకు చాలా మంచిదని కూడా చెప్పారు. మొత్తం మీద ఇంకా మెయిన్గా ఈ రోజుల్లో చాలా వరకు ఊపిరితిత్తుల వ్యాధి ఎందుకు వస్తుందంటే రెండు కారణాలు. అది ఒకటి స్మోకింగ్, రెండు ఆల్కహాల్ డ్రింకింగ్.
ఇవి రెండు వాటికి చాలా వరకు దూరంగా ఉంటే ఈ వ్యాధుల్ని నియంత్రించవచ్చు. మొత్తం మీద అయితే ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ చెప్పిన జాగ్రత్తలన్నీ కూడా పాటించాలి. మొత్తం మీద మన ఊపిరితిత్తులు ఆరోగ్యవంతంగా ఉండాలంటే, ఊపిరితిత్తులు పనితీరు బాగుండాలంటే వెంటిలేషన్కి సంబంధించి కూడా మనం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడినప్పుడు వెంటిలేషన్లో ఎలాంటి ట్రీట్మెంట్ జరుగుతుంది, వెంటిలేషన్ ఎప్పుడు చేస్తారు, బైపాప్ ఎప్పుడు చేస్తారు, వెంటిలేషన్లో ఇచ్చేటప్పుడు ఎన్ని స్టేజెస్లో ట్రీట్మెంట్ ఉంటుంది, వీటన్నిటికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ సార్ మనతో చెప్పారు. ఇది ఇవాళ ఆరోగ్యమే మహాభాగ్యం కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.